సో హలో ఐటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు సీమంతుల్లో పార్ట్గా జస్ట్ సరదాగా జెండర్ ప్రెడిక్షన్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా మనం చేసాము, సో లాస్ట్ టైం గెస్ ఏదైతే అనుకున్నారో చాలా కరెక్ట్గా అబ్బాయి అని అన్నారు. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అబ్బాయి పుట్టాడు. అలాగే ఈరోజు కూడా సరదాగా మీ ఒపీనియన్, అసలు బేబీ గర్ల్ బేబీ బాయ్ ఏమనుకుంటున్నారు, మీ మనసుకి ఏమనిపిస్తుంది అన్నది మా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయబోతున్నారు. మీరు కామెంట్స్లో షేర్ చేయండి, వీళ్ళైతే డైరెక్ట్గా చెప్తారు. ఫస్ట్ అన్నయ్యకి ఇస్తున్నాను. అందరూ చెప్పాల్సింది, మీరు చెప్పండి అన్నయ్య. ఏమనుకుంటే జరగాలని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పాలి. నేనైతే మళ్ళీ బాబు అనుకుంటున్నాను. మళ్ళీ బాబు. ఒక్కొక్క లోపల నేనా, నాకైతే మా అమ్మ రావాలా హార్ట్ఫుల్ గా ఉంది. బై గాడ్ గ్రేస్ ఏది ఇచ్చినా హ్యాపీ, బాబైనా పాప అయినా మా అమ్మ వస్తుంది అని అనుకుంటున్నాను. కాకపోతే ఏంటంటే ఏమో చెప్పలేము, మేబీ ఆ అబ్బాయి అవ్వచ్చు అని అనిపిస్తుంది. నాకైతే అమ్మాయి కావాలి. అదే నాకు ఇచ్చుక అమ్మాయి పుట్టాలని నాకు ఉంది అంటున్నాను నేను. చెప్పండి. అమ్మాయే పుట్టాలండి. అమ్మాయి అంట. అమ్మాయే 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 అమ్మాయి అంటున్నారు. అమ్మాయి అండి. మళ్ళీ ఇచ్చి పాపే పుట్టాలి. ఆడపిల్ల దేవుడు ఏది ఇచ్చినా హ్యాపీ. విజ్జికి అమ్మాయి అనుకుంటున్నారా అబ్బాయి అనుకుంటున్నారా? పాపే అనుకుంటున్నాం. పాపే పాపే పెట్టాలని కోరుకుంటున్నామండి. పాప. బాబే అనుకుంటున్నానండి. బాబా ఓకే, నాకు సపోర్ట్. బాబా నాకు మరదలు. నీకు మరదలా? అబ్బాయి అనుకుంటున్నా. అబ్బాయా? అబ్బాయి అంట. ఓకే, ఎందుకు ఎవరు పుడతారు అనుకుంటున్నా? గౌల్. విజయ్కి ఎవరు పుడతారు అనుకుంటున్నారు? బేబీ గర్ల్. కల్చర్ తీసే ఎక్స్ప్రెషన్ కనపడలేదా? బేబీ గర్ల్ అనుకుంటున్నా. బేబీ గర్ల్. చెప్పమ్మా. బేబీ గర్ల్. బేబీ గర్ల్. బేబీ గర్ల్. బేబీ గర్ల్. నీకు మరదలు వద్దేమో కదా? మీకు మరదలే కావాలా? పెళ్లి చేసేస్తా నీకు. నీకమ్మా విజయ్ ఎవరు పుడతారు అనుకున్నా? బేబీ గర్ల్. అబ్బాయా? గర్ల్. గర్ల్. గౌల్ గౌల్. బేబీ గర్ల్. బేబీ గర్ల్. ఎవరో ఒకరు పుడతారులే. ఎవరండి మీ గెస్? ఆడపిల్ల పుడతారు అనుకుంటున్నాను. ఆడపిల్ల పుట్టాలట. ఓకే ఓకే. డాడీ తమ్ముడు కావాలా చెల్లి కావాలా? చెప్పమ్మా. చెప్పు నీకు ఎవరు కావాలి చెప్పు. చెప్పు ఎవరు కావాలి? మీకెవరు అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ నేనైతే ఎక్స్పెక్ట్ చేసేది బేబీ గర్ల్నే. యాక్చువల్లీ నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే కనుక పాప పుట్టినట్టయితే అసలు సెకండ్ ప్రెగ్నెన్సీ అన్నది నేను ఆలోచించింది కూడా కాదు. అసలు బాబు పుట్టడం వల్ల పాప అంటే ఉన్న ఇష్టంతో సెకండ్ ప్రెగ్నెన్సీ అని అనుకున్నాను. సో ఆబ్వియస్లీ పాప పుట్టాలనే కోరుకుంటున్నాను నేనైతే. ఒకవేళ బాబు పుడితే మీకు సెకండ్ టైం ఇచ్చేస్తాను, మీరు పెంచేసుకోండి. నాకైతే కొడుకొద్దు, కొడుకుని పెంచి నచ్చారా? గడ్డలు వద్దారు కానీ లాస్ట్ కి. కానీ ఇప్పుడు థర్డ్ అని అంటున్నారు, థర్డ్ కూడా అబ్బాయి పుడితే ఏం చేస్తారు చెప్పు? అప్పుడు అమ్మాయి డ్రెస్ చేసేది కానీ అబ్బా అంత ఈజీగా. నువ్వు చెప్పు. నాకైతే అమ్మాయి కావాలి. అమ్మాయి కావాలి. అమ్మాయి కోసం తిరుపతి మొక్కు కూడా మొక్కుకున్నాడు, నడిచొస్తానని. ఎక్కడి నుంచే అక్కడ తిరుపతి అక్కడ మెట్ల దగ్గర వెంకటేశ్వర స్వామితో ఆటలు ఆడకూడదు, అక్కడ మెట్లు అక్కడ మెట్లు ఎక్కువస్తానని. మీది మీది ఏదైతే అనుకున్నారో జరగాలని మేము కూడా దేవుని ప్రార్థిస్తాం. 90% అందరూ అబ్బాయి అని అంటున్నారు. ఎవరైనా అబ్బాయి అని అంటున్నారు. కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అబ్బాయి అని. ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు ఎంత అమ్మాయిని. లేదు, ఇప్పుడున్న 28 మెంబర్స్ లో ఒక్క 2 మెంబర్సే అబ్బాయి అన్నారు, మిగతా వాళ్ళందరూ అమ్మాయి అనే అన్నారు. అమ్మాయి పుట్టాలని ఆబ్వియస్లీ కోరుకుంటే అబ్బాయి ఉన్నాడు కనుక. ఆల్రెడీ అబ్బాయి ఉన్నారు కాబట్టి. కానీ దేవుడు ఏది ఇస్తే అదే యాక్సెప్ట్ చేయడం తప్ప ఏం చేయలేదు, అది మాత్రం షూర్. ఏదైనా సరే హెల్దీ బేబీ అంటే కాంప్లికేషన్స్ లేకుండా
వెరీ గుడ్, హెల్దీగా ఉంటే అదే హ్యాపీ అన్నమాట ఇంకా. అది కరెక్ట్. సో థ్యాంక్ యూ. మన పండితో వెంకట్ ఫ్రమ్ విజ్జు వీరు అఫీషియల్స్. కరెక్ట్. థ్యాంక్ యూ. ఓకే, లెట్స్ సీ ఏమవుతుంది అన్నది టైం విల్ డిసైడ్.